నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు. విశాఖ జిల్లా 96వ వార్డు పెందుర్తి ప్రధాన కూడల్లో మసీద్ ముస్తఫా మసీద్ నందు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరుడు. అనకపల్లి జీవీఎంసీ 80వ వార్డులో పార్టీ శ్రేణులతో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. గౌరపాలెంలో చిన్నరామస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఓట్ల ప్రచారంలో చేపట్టిన భరత్ కుమార్. పూలే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన కాకినాడ ఎంపీ వంగ. పీఠాపురం వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన గీతా విశ్వన్న. ఎంపీగా నెగ్గిన వెంటనే గిరిజన యువత గ్రామాన్ని వదిలి వలసలు వెళ్లకుండా చూస్తామని హామీనిచ్చిన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి. రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిర్యాల శిరీషతో కలిసి మారేడుమిల్లిలో మీడియాతో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన గీత. పవిత్ర రంజాన్ వేడుకల్ని అన్ని ప్రాంతాల్లోని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. గురువారం ఉదయం జరిగిన ఈ వేడుకలు పురస్కరించుకుని అన్ని మసీదుల నందు ప్రత్యేక ప్రార్థన ముస్లిం సోదరులు నిర్వహించారు. ఈ దశలో విశాఖ జిల్లా 96వ వార్డు పెందుర్తి ప్రధాన కూడల్లో మసీద్ ముస్తఫా మసీద్ నందు వేలాది మంది ముస్లింలు ప్రార్థన నిర్వహించారు. అలాగే 97వ వార్డు చిన్న ముసిటివాడ మసీద్ ఏ నురాని మసీద్ నందు కూడా రంజాన్ వేడుకల్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తమదైన శైలిలో రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం మీడియాతో మసీద్ పెద్దలు మాట్లాడుతూ పవిత్ర ఖురాన్ జైనయించిన ఈ మాసం ముస్లింలకు ఎంతో విశిష్టమైందని పేర్కొన్నారు. రంజాన్ కు ముందు ఎటువంటి దాన ధర్మాలైనా పుణ్య కార్యాలయాన్ని నిర్వహించిన వారికి 70 రెట్ల ఫలితాన్ని దైవం అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్న ముసిటివాడ మసీద్ పెద్దలు షేక్ బృహాన్, షేక్ బాబులాల్, సైదు, గౌస్ ఇస్మాయిల్, జాఫర్, పెందుర్తి మసీద్ పెద్దలు షేక్ షఫీఉల్లా, షేక్ రహమాన్, మహమ్మద్ హుస్సేన్ కరీముల్లా, పులకాని వారిపాలెం మసీద్ పెద్దలు షేక్ సాహుల్, గంగాధర్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. 12 నుంచి 1400 మంది నమాజ్ కోసం వచ్చారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 30 రోజులు ఉపవాసం ఉన్నందుకు మా అల్లాహ్ తబారక తాలా మనకి ఈరోజు పండగ చేసుకోమని ఆజ్ఞాపించారు. ఆ పండగ తాలూకు ఆజ్ఞతోటి ఈరోజు మేము రంజాన్ పండుగ చేసుకున్నాం. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకొని సుమారు మా ఇమాం గారు నమాజ్ చదివించారు, బయాన్ చేశారు, అంటే ఉపన్యాసం కూడా ఇచ్చారు. రమాజ్ తాలూకా ప్రాముఖ్యత కోసం, రంజాన్ తాలూకా గొప్పతనాన్ని వారు ఉపన్యాసం కూడా ఇచ్చారు. అందరూ మేము ఒకరినొకరు ఆలింగం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నాం. ఇలాగే మేము అందరం ప్రతి సంవత్సరం కూడా దీనిగా ఈరోజు ఈ పవిత్రమైన రంజాన్ పండుగను హిందూ ముస్లింలకి స్నేహంగా కూడా మేము జరుపుకుంటున్నాం. మేము భారతదేశంలో అందరితో మేము స్నేహపూర్వకంగా మలగాలని, మమ్మల్ని అందరినీ కూడా గౌరవించాలని, అదేవిధంగా మేము కూడా అందరినీ కూడా గౌరవిస్తూ మా యొక్క సంఘీభావాన్ని, హిందూ ముస్లిం బాయ్ అయిన సంఘీభావాన్ని రంజాన్ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. అనకపల్లి జీవీఎంసీ 80వ వార్డు కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్, శ్రీను కంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొణతాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో లక్ష్మీవారం ఎన్నికల ప్రచారంలో అనకపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా గౌరపాలెంలో చిన్నరామస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం చిన్నరామస్వామి కోవెల నుండి వేలం వీధి శతకం పట్టు వరకు ప్రచారంలో మలసల భరత్ కుమార్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించారంటూ అభ్యర్థించారు. ఈ సందర్భంగా అనకపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ మాట్లాడుతూ తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారని కోరారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు చేసినంత మేలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేఎం నాయుడు, బుద్ధ నరసింహారాజు, డి నరసింహారావు, ఎల్లపు చంద్రమోహన్, కొణతాల కృష్ణంరాజు, కర్రి రుద్రి నాయుడు, పెంటకోట అప్పలనాయుడు, మద్దాల శివనాయుడు, అడారి శోభన్, పెంటకోట దామోదర్, రూప్ తేజ, సురిశెట్టి రవి, కాన్రేగుల దేవ, బొడ్డెడి శివ, అల్లు నాగేశ్వరరావు, కాన్రేగుడుగా రాము, దాడి నారాయణరావు, వేగి త్రినాథ్, కైపూరి రాజు, పెంటకోట శ్రీను, కొరిబిల్లి యుగంధర్, దూదల శ్వాసు, శివ నాయుడు, పీలా శ్రీనివాసరావు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి పట్టణంలో 80వ వార్డులో గడప గడపకి కార్యక్రమం చేపట్టడం జరిగింది. లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ఇక్కడ నాయకులు, కార్యకర్తలు, మన కార్పొరేటర్ 80వ వార్డు కార్పొరేటర్ నీలిమ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ, అలాగే నూకంబిక దేవాలయం చైర్మన్ మురళి గారు, అలాగే ఇక్కడ నాయకులందరి ఆధ్వర్యంలో కూడా ఈ గడప గడప కార్యక్రమం గత 2 వారాల నుంచి కూడా అలుపెరగకుండా చాలా ఉత్సాహంగా మా నాయకులు ప్రతి గడపకి తిరగడం జరిగింది. ఈరోజు ఉదయం 7:30 నుంచి ఈ టైం వరకు కూడా ప్రతి గడపకి ఇక్కడ చిన్నరామస్వామి కోవెల నుంచి స్టార్ట్ చేసి ఈ టైం వరకు సత్తకంపట్టు వరకు చేయడం జరిగింది. ప్రతి గడపకి తిరుగుతున్నాం. ప్రతి గడపలో అక్కడ అవ్వాతాతలు కానీ, అక్క చెల్లెమ్మలు కానీ వాళ్ళ నుంచి మంచి స్పందన వస్తుంది. వాళ్ళందరూ కూడా మీరు గెలవాలి, మీరు తప్పకుండా గెలుస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా మేము గెలిపించుకుంటాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా మూడు ముత్యాల నాయుడు గారిని ఇద్దరిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళందరూ మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు నిజంగా చాలా ఆనందంగా ఆశీర్వదించి, హారతులు ఇచ్చి, బొట్టు పెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు తప్పకుండా రేపు ఎలక్షన్లో వాళ్ళందరూ మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మా నాయకులు, కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అంటే ఎంతో కష్టపడి ఏ విధమైన అంటే మార్నింగ్ నుంచి ఈ టైం వరకు కూడా ప్రతిరోజు ఈ విధంగా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళందరికీ నేను ఎప్పుడూ అండగా ఉంటానని మరొకసారి వాళ్ళందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ కార్యాలయం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని ఆయన ఆశయాల్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని కాకినాడ ఎంపీ పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పిఠాపురం మహారాజా కోట ఆవరణంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి వంగ గీత విశ్వనాథ్ బీసీ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. మహాత్మా బాబా పూలే ఒక జయంతి సందర్భంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నాయకులు, పెద్దలు అందరూ కూడా చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, పార్టీ ప్రెసిడెంట్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్స్, కౌన్సిలర్స్, నాయకులు, లీడర్స్, నియోజకవర్గం నుంచి వచ్చిన లీడర్స్ అందరూ కలిసి ఘనంగా ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. బాబా పూలే ఇంచుమించుగా ఈ రోజుకి 187వ జయంతిగా మరి అందరూ చెప్పుకోవడం జరుగుతుంది. అంటే కనీసం ఆయన 27 సంవత్సరాలు చూసుకున్న 167 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఆయన యుక్త వయసు నుంచి కూడా ఆయన ఈ సమాజం యొక్క పరిస్థితులు, ఈ సమాజంలో పేదవారికి, అట్టడుగు వర్గానికి ఉన్న సమస్యలు, ముఖ్యంగా మహిళలకు ఉన్న సమస్యల మీద చాలా పోరాటం చేయటం జరిగింది. ఎన్నో రకాలుగా సంఘ సంస్కరణలు చేయటం జరిగింది. వారి జీవితం అంతా కూడా పేదవారి ఉద్ధరణకి మరి ఆయన ఉపయోగించుకోవడం జరిగింది. ఆయన భార్య కూడా సతీమణి సావిత్రిబా పూలే కూడా మొట్టమొదటి టీచర్గా చెప్తారు. అంటే ఆ రోజు ఆ పరిస్థితుల్లో మహిళలకి కనీసం అక్షరాలన్నా నేర్పాలనే ఉద్దేశంతో అర్ధరాత్రులు లాంతరు పట్టుకొని అన్ని కాలనీస్లో తిరిగి ఆమె స్త్రీ విద్య కోసం ఎంతో పాటుపడ్డారు. ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో రకాల అడ్డంకుల్ని, ఎన్నో రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొని కూడా ఈ సంఘ సంస్కరణ కోసం భార్యాభర్తలు ఇద్దరూ కూడా మరి చాలా కృషి చేయటం జరిగింది. అందుచేతనే ఈరోజు బాబా పూలే గాని గురించి మనం అందరం కూడా చెప్పుకోవడం, ఆయన జీవితమే మనకి ఆదర్శం, ఆయన జీవితమే మనకి ఒక సందేశం, ఆయన జీవితమే ఒక మార్గం. కాబట్టి కష్టాలు అన్ని ఎదుర్కొని ఒక సంఘ సంస్కరణ చేయాలంటే, ఈ రోజు మనం అందరం చదువుకుంటున్నామంటే, ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే సంఘ సంస్కర్తల యొక్క పోరాట ఫలితమే అనమాట. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబా పూలే గారు, ఇంకా అనేక మంది సంఘ సంస్కర్తలు అందరూ కూడా పోరాటం చేశారు మన కోసం. ఈ రోజు మనం ఉన్న స్వేచ్ఛ వారికి లేదు. ఈ రోజు మనకున్న ఏ విద్య కానీ, అసలు ఏ విధమైన సౌకర్యాలు ఆ రోజు లేకపోగా అన్ని రకాల అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి అటువంటి వారిని మనం జీవితకాలం, మనం ఉన్నంత కాలం, ఈ సమాజం ఉన్నంత కాలం, ఈ భూమి ఉన్నంత కాలం మరి సంస్కరించుకోవలసిన సంఘ సంస్కర్తలు వాళ్ళు. వారిని సంస్మరించుకోవడమే కాదు, ఈ రోజు వారికి నివాళులు అర్పించుకోవడమే కాదు, వారి ఆశయాలకు అనుగుణంగా ఈ సమాజంలో ఇంకా అట్టడుగు ఉన్న వారిని, ఇంకా మనకి ప్రభుత్వం మీద ఆధారపడ్డ వారిని, ఇంకా చదువుకు వెనకబడ్డ వారిని, ఇంకా ఆరోగ్యంకి వెనకబడ్డ వారిని అందరినీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలనేది ఆదర్శంగా మనం అందరం ముందుకు నడవాలి. ఆ ఆదర్శాల ప్రకారం ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
బాబా ఫూలే కానీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పేదవాడికి గౌరవం ఇచ్చి పేదరికాన్ని గౌరవించింది భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేదవాడు అంటే ఏదో ఓట్లు లెక్కబెట్టి వాళ్ళ కులాలు లెక్కబెట్టి ఇవ్వటం కాకుండా గౌరవంగా స్కీమ్స్ ఇవ్వటం అనేది, అవసరానికి అనుగుణంగా ఆర్థిక సహకారం అందించడం అనేది, అవసరాలకు అనుగుణంగా ఆరోగ్య సహకారం అందించడం కానీ, అవసరాలకు అనుగుణంగా విద్యా సౌకర్యాలు అందించడం కానీ, వారికి సెపరేట్ గా ఇప్పటి వరకు అందరు కూడా విడదీసి చూశారు కానీ సంఘంలో కలపాలని చూసిన వాళ్ళు ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ కూడా ఎక్కడో మారుమూల స్థలాలు ఇచ్చారు కానీ కాలనీస్ లేఅవుట్లు అభివృద్ధి చేసి పేదలకి అందరూ వాళ్ళు కూడా మేము కూడా లేఅవుట్లో జీవిస్తున్నాం అనే విధంగా గర్వంగా జీవించే విధంగా చూస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ విధంగా ఎవరైనా సరే వాళ్ళ యొక్క మాటలు చెప్పడం, వాళ్ళ యొక్క సందేశాలు చెప్పడం, సందేశాలు సమాజానికి అందించడం కాదు, పనిలో చేసి చూపించాలి, మాటల్లో కాదు. ఆ విధంగా బాబా ఫూలే యొక్క ఆదేశాలని, బాబా ఫూలే యొక్క సందేశాలని ఆచరణలో చూపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరొకసారి బాబా ఫూలే గారికి మేమందరం ఘనంగా నివాళులు జోహార్లు అర్పిస్తున్నాం. వారి యొక్క ప్రభావం ఎప్పుడు కూడా లీడర్స్ అందరి మీద, సమాజ సేవకులందరి మీద ఉంటుంది. వారి ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా నడుస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి బాబా ఫూలేని అనుసరించే సోదరులకి సోదరిమణులందరికీ కూడా మేము ఈ జయంతి సందర్భంగా వారికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అరకు పార్లమెంట్ నియోజకవర్గం మారేడుమిల్లి మండలంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. గిరిజన ప్రాంతాల్లో ప్రచార రథం నుండి అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత, రంపచోడవరం ఎమ్మెల్యే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మిర్యాల శిరీష ప్రచారం కొనసాగిస్తోంది. రోడ్ షోలో మండల ప్రజలంతా ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు, ఉమ్మడి పార్టీల కార్యకర్తలు, మహిళా మండలు, అడుగడుగున హారతులు పట్టిన మహిళలు, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు. సైకిల్ గుర్తుకే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్ పై మంగళవారం అనకాపల్లిలోని కొన్ని వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ వైరల్ కావడం పట్ల టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారంపూడి పరమేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కుమారుడు రితిక్లు తీవ్రంగా ఖండించారు. బుధవారం అనకాపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే ఇటువంటి అసత్య కథనాలు వ్యాప్తి అవుతున్నాయని తెలిపారు. అసత్య ప్రచారం ద్వారా బురద జల్లి లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ పార్టీ నేతలపై అనకాపల్లి ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఓటమి భయంతో వైసీపీ చేస్తున్న కుట్రలో భాగం కావద్దని పత్రిక ముఖంగా ప్రజల్ని కోరారు. ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని, ఇటువంటి కుట్రల్ని తిప్పికొట్టాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నామని పేర్కొన్నారు. ఇటువంటి తప్పుడు రాతలు రాసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి అసత్య ప్రచారాల పట్ల బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అయినా నాకు 30 ఇయర్స్ వచ్చి పరిచయం ఓ పద్ధతి వ్యక్తి అయిన నేను కూడా 14 నుంచి 19 వరకు ఒకే టెన్యూర్లో శాసనసభ్యుగా ఎమ్మెల్యే కూడా చేస్తాం. ఆ రోజు కూడా అసెంబ్లీ హౌస్ లో అందరూ చల్లబెట్టేవారు తప్ప తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు ఈయన వెళ్ళలో కూడా రాలేదు హౌస్ లో. ఎందుకు ఈ దిగజారుడు రాజకీయం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ సోషల్ మీడియాలో గతం ఎన్నో చేశారు. మన వైజాగ్లో ఆ రోజు కోడికత్తి డ్రామా, వాళ్ళ నాయకుడు చేసే డ్రామా, అలాగే వాళ్ళ చిన్నాన్ని వాళ్ళే హత్య చేసి అది కూడా చంద్రబాబు మీద మోపారు. ఇవన్నీ కూడా ఈరోజు న్యాయస్థానంలో గెలిచాయి. ఆ రోజు చూసే మన ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆడిన నాటకాలన్నిటికీ కూడా ఈరోజు నిజం నిలకడగా తెలుస్తుంది. లేటు 2-3 రోజులు లేటు జరగమని తప్ప. అలా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారు బ్రదర్, ఆయన మీద, రాజేష్ గారి మీద అన్యాయంగా అక్రమంగా చాలా విచిత్రమైన స్లోగన్స్, ఆయన డ్రింక్ చేసి డ్రైవ్ చేసేది, లేనిపోయిన కదగాలి. మీకేమైనా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టండి. న్యాయస్థానం ఉంది కదా, లేకపోతే భవిస్తుంది. ఇక్కడ మన అనకాపల్లి జిల్లాలో జిల్లా హెడ్ పోలీసు అధికారి, జిల్లాధికారి గారు ఉన్నారు. ఆయన గురించి కంప్లైంట్ ఇవ్వండి. అంటే ఇష్టం ఫేక్ అకౌంట్లు చేయి, మీ కాలం చెల్లిపోయింది, అయిపోయింది. గతంలో మీ ఫేక్ అకౌంట్లు, మీ ఫేక్ స్టేట్మెంట్లు వినిన రోజులు జనాలకు అందరికి అర్థమైపోయింది.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికే సొంత తెల్లే ఉదాహరణ చూసా మనం. తన చెల్లి తండ్రి గురించి, అన్న గురించి ఎన్ని కష్టాలు కూడా చూశారు. తన చెల్లి కూడా ఈరోజు నేను చేసి తప్పే, ఈ దుర్మార్గుడు గురించి మాట్లాడే తప్పే, సొంత రక్తం పుట్టిన చెల్లి కూడా చెప్తుంది ఈ దుర్మార్గుడు గురించి, జగన్మోహన్ గురించి. అలాగే మన జిల్లాలో కొత్త సంస్కృతి తీసుకొస్తున్నారు. ఎప్పుడు ఇలా గతంలో ఎప్పుడు లేదు. ఒక పద్ధతి గల వ్యక్తి రాజకీయాల్లో అనాదిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఇలాంటి ఫేక్ స్టేట్మెంట్లు, ఫేక్ ప్రవర్తనలు ఎప్పుడు చేయలేదు. నేను శాసనసభ్యుగా చేశాను 2014లో, నాకు ఈ 3వ ఎలక్షన్. ఈరోజు మన సీఎం రమేష్ ఆయన 2 పర్యాలు రాజ్యసభ పోటీ చేశారు. ఒక పద్ధతి గల కుటుంబం ఇలాంటి ఫేక్ స్టేట్మెంట్లు, ఫేక్ న్యూస్లు పెట్టు, ఇది తగదు. అందుకే మీ ఎస్పీ గారికి విత్ ఎవిడెన్స్ పూడు ముత్యాలనాయుడు అకౌంట్ ఇచ్చి వెళ్ళిందని చెప్పేసి విత్ ఎవిడెన్స్ కంప్లైంట్ కూడా జరిగింది. ఎస్పీ గారు కూడా ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి దీనిపై న్యాయం చేస్తారని చెప్పారు. మా పోలీస్ జిల్లాధికారి మీద మాకు ప్రగాఢ విశ్వాసం. నేను జరిగిన రోజులు చూసామే. ఇప్పుడు కూడా పోలీస్ వ్యవస్థలో మా అనకాపల్లి జిల్లా వరకు ఈ పోలీస్ అధికారులు న్యాయ విచారణ మంచిగా జరిపిస్తారని మాకు ఆశాభావం. అయినా అందరికీ, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మంది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల, పాత జిల్లాలో ఒక పద్ధతి గల వ్యక్తులు కొత్త సంస్కృతి తీసుకొస్తారు. ఇప్పటిపైన ప్రజల బుద్ధి చెప్పాలి. వీళ్ళకి ప్రజల బుద్ధి చెప్పాలా? విత్ ఎవిడెన్స్ తో మీకు ఇవన్నీ కూడా సోషల్ మీడియా, మీరు కూడా ఎవిడెన్స్ దొరికినవన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతాం. జనాలకు ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఏ గ్రామంలో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించబడ్డారో అదే గ్రామంలో వైసీపీ నాయకులకు అంబేద్కర్ విలువ తెలిసేలా చేస్తారని రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో గతంలో జరిగిన టిఫిన్ ప్లేట్లపై అంబేద్కర్ బొమ్మ ముద్రించి ఉండడంపై జరిగిన ఘటనను ఉద్దేశించి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. గోపాలపురంలో జరిగిన ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, తెలుగు రైతు నాయకులు ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కి అవమానం జరిగిందని ప్రశ్నించిన యువకులపై రాజద్రోహం కేసులు పెట్టి జైలుకు పంపించి ఘటన దారుణమని అన్నారు. అంతా చేసి పోలీస్ స్టేషన్ పడుకుని కమల్ హాసన్ నటన చేశారని ఆరోపించారు. తొలిసారి శాసనసభ్యుడిగా నా స్వగ్రామం కంటే మీ ఊరు వచ్చి ఇక్కడ అధికారిక కార్యక్రమం నేను మొదలెడతాను, గోపాలపురంలోనే అభివృద్ధి మొదలెడతానని కూడా తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కన్నులు పండుగగా అందరూ హర్షించే విధంగా ఒక మంచి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మంచి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుందామని మనం చేస్తూ ఉన్నా. ఈనాటి నాయకులకి సిగ్గుండాలి. సొంత గ్రామంలో దళిత సోదరులు మనస్తాపానికి గురై మీ ఇంటికి వెళ్తే వెలేస్తామన్నారంటే అంతకంటే సిగ్గుచేటైన విషయం ఏముంటుందని ఏముంటుంది ఇంకా? మీకు అవి పట్టవు, అభివృద్ధి పట్టదు, సంక్షేమం పట్టదు. ఖజానా నిండాలి, ఖజానా నిండాలి, ఆదాయం కావాలి. సంక్షేమ పథకాలు పెడితే అవినీతి కావాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అవినీతి ద్వేయం. మీరు 4.5 ఏళ్ళ 5 ఏళ్ళగా ఏం చేశారో ప్రజలు చూస్తానే ఉన్నారు. అభివృద్ధి చేశారో అవినీతి చేశారో. బండారు సత్యానందరావు ఎటువంటి వాడో, లేదా చెల్ల జగ్గిరెడ్డి గారు ఎటువంటి వాడో తెలియకుండా లేరు. ప్రజలు అమాయకులు కాదు. మీరేదో పదే మాట్లాడితే అవి నిజమనుకుంటున్నారేమో, అంత అమాయకంగా లేరు. మరి మన వాళ్ళు చెప్పారు, పాపం నటల్లో ఆయనకి ఆస్కార్ నటుడు కూడా సరిపోడని మన వాళ్ళందరూ అంటూ ఉంటారు. మహానటుడు, భుజం మీద చేస్తాడు, నిమురుతాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముద్దెట్టుకుంటూ వెళ్ళిపోయి అందరినీ ముద్దు పెట్టుకుంటూ ఏ విధంగా ఏమార్చాడో జగ్గిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి కూడా సరిపోడేమో, అంత గొప్ప నటుడు. 2 సార్లు చూశారు, 3వసారి నమ్మరయ్యా నమ్మరు నిన్ను. నీ యొక్క మొకాటా తొలగిపోయింది, నీ నిజస్వరూపం ఏమిటో అర్థమైపోయింది. నటన కూడా 1-2 సార్లే పనిచేస్తుంది. నీ మాయ మాటలు నమ్మేలా లేరు. రేపు గోపాలపురంలోనే
అత్యధికమైన మెజార్టీతో రేపు ఎన్డీఏ అభ్యర్థిగా బండారు సత్యానందరావు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీష్ మాథూర్ గారు, మన దివంగత నేత బాలయోగి గారి కుమారుడు ఇద్దరిని కూడా సైకిల్ ఓటుపై గుర్తు వేసి అత్యధికమైన మెజార్టీ గోపాలపురం నుంచి రేపు ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. అది చూడబోతా ఉన్నాం. దానికి స్పందనే నిదర్శనం. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వాళ్ళ బాధ్యత అనుకుని బండారు సత్యానందరావు కాదు, హరీష్ మాథూర్ కాదు, బాలయ్య కాదు, నేనే పోటీ చేస్తున్నాను అని గోపాలపురంలో ఉన్న ప్రజానికమంతా తిరగబడాలి. చైతన్యవంతులే ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి గోపాలపురంలోనే మార్పు కనపడాలి. గోపాలపురం గ్రామంలోనే పెద్ద మెజార్టీని సాధించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ అనకాపల్లి స్థానిక జీవీఎంసీ 84వ వార్డు కోట్ని వీధిలో గురువారం ఉదయం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొణిదెల రామకృష్ణ, ఉమ్మడి బీజేపీ ఎంపీ అభ్యర్థి తన్నేడు రిత్విక్ గడప గడపకు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొణిదెల రామకృష్ణకు ప్రజలు పూలవర్షం కురిపిస్తూ అడుగడుగున హారతలు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగు, జగదీష్, బీజేపీ నాయకులు పొన్నంగంటి అప్పారావు పాల్గొని రామకృష్ణ, రిత్విక్లతో పాటుగా వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడితే మనకు జరిగే అభివృద్ధి కార్యక్రమాల కోసం, ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాల కోసం వివరిస్తూ సూపర్ 6 పథకాల కరపత్రాన్ని పంపిణీ చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని, అలాగే ఎంపీ అభ్యర్థికి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ముందుగా గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సెంటర్లో ఉన్నటువంటి మోదకొండ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం కోట్ని వీధి కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. ఈ గడప గడప కార్యక్రమంలో కోట్ని రామకృష్ణ, కోట్ని కొండలరావు, తలారి లక్ష్మీప్రసాద్, కోట్ని సూరిబాబు, దొడ్డి నాగు, కోట్ని అయ్యన్నాధుర, గేదెల స్వరూప్, పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు నాయకులందరూ కూడా కలిపి అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి సీఎం రమేష్ గారికి, అదేవిధంగా అసెంబ్లీకి ప్రచారం చేసే నిమిత్తం కోర్టు వీధి నుంచి ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. కోర్టు వీధిలో అపూర్వమైనటువంటి స్వాగతం పలిగారు. ఈరోజు కోర్టు వీధి, గొల్ల వీధి, నాయి బ్రాహ్మణుల వీధి ఇవన్నీ తిరగడం జరిగింది. అందరూ కూడా అపూర్వమైనటువంటి స్వాగతం పలికినందుకు వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నా. అందరూ కూడా మార్పు రావాలి, ప్రభుత్వం మార్పు రావాలని కోరుకుంటున్నారు. కోరుకొని ప్రజలకు అభివృద్ధి కావాలి, అభివృద్ధి ద్వారా ఉద్యోగ అవకాశాలు కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. వారి కోరికలన్నీ తీరే విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక 4,000 రూపాయలు ప్రతి నెల పెన్షను వాళ్ళ ఇంటికే ఇచ్చేటట్టు ఈ ప్రభుత్వం ఈ కూటమి నిర్ణయం తీసుకుంది. ఈ కూటమి నిర్ణయంలో భాగంగా ప్రతి నెల 50 సంవత్సరాలు దాటినటువంటి వెనుకబడిన తరగతులందరికీ కూడా, అందులో మీకు తూర్పు కాపులందరూ కూడా వెనుకబడి తరగతులకు వస్తారు కాబట్టి అందరికీ 50 సంవత్సరాలు దాటాక నెలకి 4,000 రూపాయలు చొప్పున వారి ఇంటికే ఇవ్వడం కార్యక్రమం జరుగుతుంది. దీంతో పాటు పెళ్లి కానుకగా పెళ్ళి అవుతున్నటువంటి ఆడపిల్లలకి 1,00,000 రూపాయలు ప్రభుత్వం తరఫున వాళ్ళ పేరుతో డిపాజిట్ కానీ పెళ్లి ఖర్చుల నిమిత్తం కానీ ఆ కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి రైతుకి, ఇక్కడ రైతులు కూడా ఎక్కువ మంది ఉన్నారు, వ్యవసాయం ద్వారా రైతులు లబ్ధి పొందే రైతులు ఉన్నారు. వారికి కావాల్సినటువంటి చెర్లోపల బ్యారేజ్ చాలా కాలంగా అది పనిచేయట్లేదు, అది వర్షాలకు కొట్టుకుపోయింది. అందువల్ల కాలంలో నీరు రావట్లేదు, వ్యవసాయం చేయడానికి అవట్లేదు. అందువల్ల వ్యవసాయం చేసే విధంగా ఆ బ్యారేజీలు నిర్మించాలని వారు కోరారు. మనం కూడా ఈసరికే ఎన్నికల వాగ్దానంలో బ్యారేజ్లన్నీ నిర్మించాలి. 11 బ్యారేజ్లు ఉన్నాయి అనకాపల్లి శారదా పరివాహక ప్రాంతంలో. అవన్నీ కూడా నిర్మించి 20,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి కార్యక్రమం చేపట్టాలని, దీంతో పాటు ప్రతి రైతుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళకి వ్యవసాయ పెట్టుబడులుగా ఇవ్వాలని ఈ కూటమి తీసుకోవడం జరిగింది. ఇటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాల వల్ల ముఖ్యంగా దివ్యాంగులకి వాళ్ళకి ఇచ్చే 3,000ది 6,000 రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ 4,000 పెంచింది కూడా ఏప్రిల్ నెల నుంచి అమలు జరుగుతుంది. గవర్నమెంట్లోకి వచ్చాక జూన్లో ప్రమాణ స్వీకారం అయ్యాక జూలై నుంచి పెన్షన్ మొదలవుద్ది. అప్పుడు పాత 3 నెలలు కూడా కలిపి ఆ 1,000 రూపాయలు చొప్పున అదనంగా ఇచ్చి ఈ 4,000, ఆ 3,000, 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది జూలైలో.
రంజాన్ పర్వదినాన్ని పిఠాపురంలో ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. పిఠాపురం పట్టణంలో ఉన్న అన్ని మసీదుల్లో ముస్లింలు ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు ఒకరికి ఒకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాకినాడ ఎంపీ పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె స్వయంగా మసీదుకు వెళ్లి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అలీషా మొహినుద్దీన్, ఖలీల్ షా, జోహర్ అలీ, ఎండి అహ్మద్, షేక్ మహబూబ్ బాషా, గండపల్లి బాబీ, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, బుజ్జా దొరబాబు, బాలిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. అత్యంత కఠినమైన నియమ నిబంధనలకు ఉపవాస దీక్షతో మరి అల్లా దీవెనలు ఉండాలని చెప్పి సర్వమానవాళి కూడా సంతోషాలతో ఉండాలని ప్రేయర్ చేయడం జరుగుతుంది. కఠినమైన నియమాలు పాటించడం జరుగుతుంది. ఈరోజు అలీషా గారు చెప్పినట్టుగా మరి రోజుకొక అధ్యాయం తరపున ఈ నెల కూడా పూర్తి చేసుకొని అందరికీ కూడా పేదలకి దాన ధర్మాలతో ఉగాది పండుగను పురస్కరించుకుని రావులపాలెం సిఆర్సీ కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే 24వ ఆహ్వాన నాటిక పోటీలు మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సిఆర్సీ ఆడిటోరియంలో సిఆర్సీ రూపశిల్పి కాటన్ కళా పరిషత్ కన్వీనర్ డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు వంశీ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ మరుగున పడుతున్న నాటక రంగానికి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో గత 23 ఏళ్లుగా ప్రతి ఏటా ఉగాదికి నాటకాల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ కళా పరిషత్తుల కళాకారులు 3 రోజుల పాటు 7 నాటకాలను ప్రదర్శిస్తారని తెలిపారు. అలాగే ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం, పండిత సత్కారం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సినీ నటుడు కోట శంకర్రావు, సిఆర్సీ అధ్యక్ష కార్యదర్శులు తాడి నాగమోహన్ రెడ్డి, కర్రి అశోక్ రెడ్డి, ఉపాధ్యక్షుడు చిన్నం తేజారెడ్డి, నాటక పరిషత్ డైరెక్టర్ కె సూర్య, డైరెక్టర్లు నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, మల్లెడి ఆంజనేయరెడ్డి, కోవూరి నరేష్ కుమార్ రెడ్డి, మన్యం ప్రదీప్ వర్మ, పరిషత్ నిర్వాహకులు పలువేల త్రిమూర్తుల తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే అధ్యక్షుడు ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే అశోక్ రెడ్డి గారు, రూపశిల్పిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు, అలాగే కార్యవర్గ సభ్యులు, ముఖ్యంగా సిఆర్సీ కళా పరిషత్ నడిపిస్తున్నటువంటి పెద్దలు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన నియోజకవర్గ బిడ్డ, మన గౌరవాన్ని పెంచి మన యొక్క కీర్తి పరిస్థితులు ప్రేమించేటువంటి విధంగా మరి విరుపక్ష డైరెక్ట్ గా ఉండి విజయనగరం గ్రామానికే కాదు మన నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి కార్తీక్ గారు, అలాగే మరి మనతో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మరొక అతిథి వంశీ గారు, అలాగే ఎప్పుడు కూడా కళా పరిషత్ కలగలాడుతూ ఉండాలనే ఆకాంక్షతో మన వద్ద ఇచ్చేస్తున్నటువంటి మన ఆప్తులు శంకరరావు గారు, మరి ముఖ్యంగా ఈనాడు సిఆర్సీ ఫ్యామిలీలో ఫౌండర్స్ గా జాయిన్ అయినటువంటి సభ్యులు, ఈ యొక్క కళాకారులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి 50 మంది పెద్దలు, చిన్నలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ
మరి ఏదేమైనా అనకాపల్లి బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకుడు బీజేపీ రాష్ట్ర సెక్రటరీ కోలపర్తి శ్రీనివాస్ తమ వర్గంతో కలిసి వైసీపీ పార్టీలో చేరి బీజేపీకి జలకిచ్చారు. అనకాపల్లి మండలం తుమ్మపాలెం మేజర్ పంచాయతీలో శ్రీనివాస కళ్యాణ మండపంలో రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ దంత్రుల దిలీప్ కుమార్, రైతు సంఘం ప్రెసిడెంట్ పేలా బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీలోకి చేరికలు జరిగాయి. ఈ సమావేశంలో అనకాపల్లి వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్, అనకాపల్లి ఎంపీ బీసెట్టి సత్యవతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైసీపీ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కోలపర్తి శ్రీను, వారి మిత్ర మండలి 50 మంది సభ్యులకు మలసల భరత్ కుమార్, ఎంపీ బీవీ సత్యవతి వైసీపీ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో జాయిన్ అవ్వడం అభినందనీయమని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. అనంతరం కోలపర్తి శ్రీను మాట్లాడుతూ గత 18 సంవత్సరాల నుండి బీజేపీలో మండల స్థాయి, రాష్ట్ర స్థాయి పదవులు చేశానని, బీజేపీ అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ ఆధ్వర్యంలో పనిచేయడానికి తమకు ఇష్టం లేకే బీజేపీ పార్టీని వీడి అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ ను అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, సర్పంచులు, వైస్ ఎంపీపీలు, ఎంపీపీలు, ఉప సర్పంచ్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏదైతే బీజేపీ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిని పెట్టి ఇక్కడ ఎవరు కూడా స్థానికంగా నాయకులు లేనట్టు ఎక్కడి నుండో తీసుకుని వచ్చి మరి వారి ద్వారా బీజేపీ ప్రభుత్వమే అభివృద్ధి చేయగలదు అని ఒక తప్పుడు సంకేతాలు ఇస్తూ ముందుకు వెళుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇవాళ అదే బీజేపీలో కష్టపడిన నాయకులు ఫస్ట్ నుంచి కూడా మరి అభ్యుదయ భావాలతో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు మన పార్టీలో మరి సీనియర్ నాయకులు కోలపర్తి శ్రీను గారు, వారి మిత్రులందరూ కూడా ఇవాళ వైసీపీ ప్రభుత్వంలోకి మరి ఈరోజు ఇక్కడ జాయిన్ అయ్యి వైసీపీ ప్రభుత్వం యొక్క ఆశయాలన్నింటినీ కూడా ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా స్థానికంగా ఉన్న నాయకుల్ని గుర్తించి వారికి చక్కటి అవకాశాలు ఇచ్చారని చెప్పి మా పార్టీలో అంత కష్టపడిన నాయకుల్ని కూడా గుర్తించకుండా ఎవరినో తీసుకొచ్చి ప్రాతినిధ్యం వహించారని చెప్పి మరి వారి నోటే చెప్పడం అనేది నిజంగా ఇది మన ప్రభుత్వం యొక్క ఈ ముందుకు వెళుతున్న తీరు కానీ, అభ్యర్థుల్ని ఎంపిక చేసే విషయం కానీ, సామాన్య కార్యకర్తల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా సమన్యాయం చేసే విధానం కానీ అందరూ కూడా బీజేపీ నుంచే మన పార్టీలో జాయిన్ అవుతున్నారంటే అది జగనన్న ప్రభుత్వం, అది వైసీపీ కుటుంబం, అది మా యొక్క పరిపాలన విధానం అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ వారిని సాదరంగా మా పార్టీలో మా కుటుంబ సభ్యుల్లాగా మేమందరం కూడా ఆహ్వానం పలకడం జరిగిందని చెప్పి మీకు ఇంకొకసారి తెలియజేసుకుంటూ వారి కోలపర్తి శ్రీని గారికి, వారి మిత్రులందరికీ కూడా మేమందరం కూడా ఆత్మీయంగా ఈరోజు ఈ తుమ్మపాలెం మీటింగ్ నుంచి స్వాగతం పలకడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు తుమ్మపాల పంచాయతీ పరిధిలో తుమ్మపాల గ్రామ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దంతులూరు దిలీప్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తుమ్మపాల నుంచి కార్యకర్తలు పాల్గొని రానున్న 30 రోజులు ఏ విధంగా ముందుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ముత్యాల నాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యురాలు కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి బీజేపీ పార్టీ నుంచి కోలపర్తి శ్రీను గారు, అలాగే అతని బృందం అలమండ శ్రీను గారు, నౌకరాజు గారు, వరహాలు గారు వీళ్ళందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళ మద్దతు కూడా మాకు పలికి, వాళ్ళ అండదండలు కూడా మాకు ఉంటాయని వాళ్ళందరూ చెప్పి మమ్మల్ని గెలిపిస్తామని మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళని పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయని వాళ్ళకి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము లాస్ట్ 2-3 వీక్స్ నుంచి గడప గడపకి వెళ్ళడం జరిగింది. ప్రతి గ్రామంలోని కూడా, ప్రతి కుటుంబంలోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా తప్పకుండా మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, వాళ్ళందరూ ఆశీస్సులు మాకు అందిస్తారని తెలియజేయడం జరిగింది. మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం.
తప్పకుండా పోయినసారి ఎన్నికల్లో ఏ విధంగానైతే మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అదేవిధంగా అనకాపల్లి అసెంబ్లీలోని పార్లమెంట్లోని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే వాళ్ళందరూ ఇక్కడ గెలవడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు అనకాపల్లిలో చెప్పాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం నాకు నేను భారతీయ జనతా పార్టీలో గత 18 సంవత్సరాలుగా పనిచేశాను. మండల అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, మండల అధ్యక్షుడిగా, రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అంటే ఒక నియమబద్ధ సిద్ధాంతం కలిగి ఉంది. మా నరేంద్ర మోడీ గారు కూడా చాలాసార్లు బీజేపీలో బీసీలని పార్లమెంట్లో అత్యధికంగా ఎదగాలని కోరుకుంటే ఈరోజు మన తెలుగుదేశం పార్టీలోని సీఎం రమేష్ గారు వచ్చి బీజేపీ పార్టీలో ఎంపీగా పోటీ చేసి బీజేపీ సిద్ధాంతాలు కూడా తెలియకుండా ఏదో డబ్బు ఉందని ఒక అహంభావంతో వచ్చి బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కానీ పట్టించుకోకుండా ఉండడం వల్ల మాకు మనస్తాపం చెంది ఈవేళ మా సేవలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా కార్యకర్తలు అందరూ కూడా రాజీనామా చేసి ఈవేళ భర్త గారిని అలాగే బూడిపుచ్చాలని గారిని కూడా మెజారిటీతో గెలిపిద్దామనే ఉద్దేశంతో ఈ పార్టీ చేయడం జరిగింది. గత 16 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సిద్ధాంతం ప్రజలకు చేసిన సేవలు తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి మండలం పులగుర్త గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి గారు దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పేద ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న మన జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకురావాలని, అలాగే ఆనపర్తి మండలంలో డాక్టర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగడానికి మళ్లీ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు ఎప్పుడు పెన్షన్ వస్తే పెన్షన్ తిరుగుతూ కూడా ఎవరిస్తున్నారు? ఓటు ఎవరికి వేస్తారు? మర్చిపోకండి. 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు వేస్తాయి. 2 ఓట్లు చెప్పండి. మన పథకాలు మనకు రావాలి. మళ్ళీ 2 కూడా ఫ్యామిలీ గారు జగన్గా పథకాలు వస్తున్నాయా? 2 ఓట్లు ఫ్యామిలీ ఉన్నారంటే జగన్ గారు రావాలి. ఎవరిచ్చారమంటే ట్యాబ్ ఎవరు చెప్పమ్మా? జనానికి ఏమి ఇచ్చారు? అమ్మోడే వస్తున్నారు. స్కూల్ యూనిఫామ్, షూస్, బుక్స్, బ్యాగ్ అన్నీ వచ్చినాయి. మరి అన్నీ వచ్చినప్పుడు మనకి ఎవరు రావాలి? జగన్మోహన్ గారు రావాలా? మరి ఓటు వేయించుకున్నా అమ్మా నాన్న 2 ఓట్లు బాగా చదువుకోండి.
అనకాపల్లిలో ప్రముఖ రియల్ ఎస్టేటర్ కోరుకొండ జగదీష్ తన 150 మంది అనుచరులతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనిలో భాగంగా అనకాపల్లి పుడిమడక రోడ్లో జగదీష్ నివాసం దగ్గర ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీ మొదలుపెట్టారు. పూజ అనంతరం బీజేపీ ప్రచార రథంలో బీజేపీ అధ్యక్షులు ద్వారపుడి రెడ్డి పరమేశ్వరరావుతో మరియు తన అనుచరులు మరియు బీజేపీ అభిమానులతో పుడిమడక రోడ్డు నుండి అనకాపల్లి బైపాస్ రోడ్లో గల బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం సీఎం రమేష్ జగదీష్ కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోరుకొండ జగదీష్ సీఎం రమేష్ ని గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరుచూరి భాస్కర్రావు, గడ్డం బుజ్జి, ద్వారపుడి పరమేశ్వరరావు, కొండబాబు, కోరుకొండ జగదీష్, మిత్రమండలి సురేష్, జయజేశ్వరరావు, పృథ్వీ, నవీన్, సాయి, కార్తిక్, అప్పలరాజు, మహేష్, శివ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన భారతీయ జనతా పార్టీ సీఎం రమేష్ గారు చాలా బాగా నచ్చి నా ఫాలోవర్స్ అందరినీ తీసుకొని ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ నుండి బీజేపీ గెలుపు దిశగా మా వంతు అన్ని నియోజకవర్గాలు తిరిగి క్యాన్వాసింగ్ చేసి బీజేపీ సీఎం రమేష్ గారిని ఎంపీగా గెలిపించుకోవడమే మా జయంగా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. జై బీజేపీ, జై జై బీజేపీ. పార్టీ ఆఫీస్లో దాదాపు 8-9 రోజుల నుంచి ఆ పార్టీ ఆఫీసు ముందు జాయినింగ్లకని ఒక వేదిక క్రియేట్ చేసి 6-7 రోజుల నుంచి కూడా కంటిన్యూగా రోజు 25 మంది, 50 మంది, 100 మంది జాయినింగ్ కంటిన్యూగా అవుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు జగదీష్ తన బృందంతో వచ్చి దాదాపు 100 మంది కార్యకర్తలతో జాయిన్ అవ్వడం జరిగింది. ఇదే కాకుండా మాటూరు గ్రామాన్ని నుంచి కూడా దాదాపు 15 మంది యువకులు ఈరోజు బీజేపీ కండలు వేసుకొని అన్న సీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇంతేకాకుండా ఎల్లుండు వైసీపీ నుంచి 3 పంచాయత్ ప్రెసిడెంట్లు, దాదాపు 350 మంది దాకా వాళ్ళ అనుసరులతో ఎల్లుండి కూడా ఒక ప్రోగ్రాం ఉంది. అలాగే 7 కాన్స్టిట్యూన్సీల మీద నుంచి కంటిన్యూగా ఇక 10 రోజుల లోపల దాదాపు 5,000 మందికి పైన నాయకులు, కింద లెవెల్ వాళ్ళు కూడా జాయినింగ్కి డేట్లు అడిగి ఉన్నారు. ఆయన ప్రోగ్రాం చూసుకొని ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఒకటి అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈరోజు సీఎం రమేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు. అందులో ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో అందరూ గెలవడం ఖాయం. అందులో స్పెషల్గా సీఎం రమేష్ గారికి మాత్రం ప్రత్యేకమైన ఆదరణ, అభిమానం ఎక్కువైపోతుంది అనకాపల్లి జిల్లాలో. ఎందుకంటే ఆయన సత్తా ఉన్న నాయకుడు, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్, మంచి పారిశ్రామికవేత్త, యూత్కి ఆకట్టుకునే విధంగా స్పీడ్ కూడా ఉంది. ఎగ్జాంపుల్ చూశారు, మొన్న మాడుగుల్లో ఒక షాప్ మీద పడి రైడ్ జరిగితే పార్టీ ఆఫీసులో ఉండి, గతంలో అయితే ఎంపీలు ఎవరైనా ఉంటే అక్కడ ఉన్న నాయకులను మాట్లాడమని చెప్పేవాళ్ళు, కానీ ఆయన అందుబాటులో ఉంటే ఎలా ఉంటుంది అన్నది మొన్న మాడుగుల సంఘటనే ఒక ఉదాహరణ. అంటే మనిషి ఆఫీసులో ఉన్నప్పుడు చిన్న కార్యకర్తకి ఏదైనా జరిగినా కూడా స్పాట్లోకి వెళ్ళి మనస్తత్వం అవుతుంది. అందువల్ల అదే కాకుండా ఇక్కడి నుంచి గెలిస్తే ఆయన ఖచ్చితంగా మంత్రి వస్తారు. ఈ ప్రాంతంకి పరిశ్రమలు కానీ, ఈ జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యూన్సీల్లో రోడ్లు కానీ, అలాగే యువతకి బీజేపీ నుంచి ఉన్న స్కీముల్లో విపరీతమైన లోన్లు, వాళ్ళు వ్యాపారాలు చేసుకునేదానికి లోన్లు కానీ, ఈ రకంగా ప్రతి అంశంలో కూడా ఆంధ్ర రాష్ట్ర 13 జిల్లాల్లోనే అనకాపల్లి జిల్లా ఎంపీగా ఉండే సీఎం రమేష్ గారు లాగా ఎవరు చేయలేరు. అలాంటి క్యాండిడేట్ని మనకి మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు మనకి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా మంచి మెజార్టీలో గెలుస్తారు. ఈ పార్టీలో చేరిన అందరూ కూడా ప్రతి కార్యకర్త కింద లెవెల్లో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎంపీగా నెగ్గిన వెంటనే గిరిజన యువత గ్రామాలు వదిలి వలసలు వెళ్లకుండా స్థానిక మండలాల్లో ఉపాధి యూనిట్ల, ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అరకు నియోజకవర్గంలో మారేడుమిల్లికి ప్రత్యేక గుర్తింపు మండలంగా గుర్తించేలా కృషి చేస్తామని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. మారేడుమిల్లిలో మీడియాతో మాట్లాడుతూ అధికారులు వైసీపీ పార్టీకి అనుగుణంగా మారి ఉమ్మడి అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని, గిరిజనులకు అందాల్సిన నిధులు సైతం ప్రభుత్వం అందించడం లేదని అన్నారు. రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల
కొనతల శిరీష మాట్లాడుతూ టీడీపీలో సామాన్యులకు న్యాయం జరుగుతుందని, గిరిజన బిడ్డగా ఆదరించి టీడీపీ టికెట్ కేటాయించిందని, నా గెలుపుకు ప్రజలంతా ఓటు వేసి ఆశీర్వదించాలని ఎంపీ అభ్యర్థి గీత గారిని అత్యధిక మెజారిటీతో ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఈ రోజు ప్రచారంలో భాగంగా మారేడుమిల్లి రంపచోడవరం నియోజకవర్గంలోని అసెంబ్లీ పరిధిలోని మారేడుమిల్లి గ్రామం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది చాలా ముఖ్యమైన గ్రామం నాకు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఎంపీగా చేసినప్పుడు మారేడుమిల్లిని సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనగా నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మంచినీళ్లు ప్రతి ఇంటికి ఇవ్వడానికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మారేడుమిల్లికి డ్రైనేజ్ ప్రాబ్లం కోసం కూడా అడ్రస్ చేయడం జరిగింది. అలాగే వాటర్ ట్యాంక్ అనేక రకమైన కార్యక్రమాలు ఇక్కడ టేకప్ చేయడం జరిగింది ఆదర్శ గ్రామ యోజనగా. అండ్ ఈ రోజు మనం చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే చాలా దురదృష్టకరం. ఎందుకంటే 2 రోజుల నుంచి నేను రంపచోడవరంలో పర్యటించడం జరుగుతుంది. ఈ రోజు సెంట్రల్లో మాట్లాడదామని మొదలు పెడితే మైక్ పర్మిషన్ లేదని ఆప్ చేయడం జరిగింది. కానీ మైక్ పర్మిషన్ మాకు ఉంది, మా వెహికల్ కి మైక్ పర్మిషన్ ఉంది, అది స్పెసిఫిక్ గా చూపించడం జరిగింది. అలాగే రోడ్డు మీద ఉన్న వెహికల్స్ కూడా కొంతమంది అభిమానులు వాళ్ళందరూ వాళ్ళుగా ఫ్లాగ్స్ లేని కూడా వచ్చి జరిగినాయి. ఆ వెహికల్స్ సీజ్ చేస్తామని కార్యకర్తలను బెదిరించి భయపెట్టి అధికారులు కొంతమంది కేవలం అధికారుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మెయిన్ కంప్లైంట్ చేయడం కాదు, ఇక్కడ ప్రచారాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు అధికార పార్టీకి కొమ్ము కాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే కోడ్ వచ్చిన సందర్భంగా ఇప్పటికైనా అధికారులు కన్ను తెరవాలి. ఒకళ్ళ కింద ఒక నియంత పరిపాలన కింద లేకపోతే ఒకళ్ళ ఆజ్ఞల చేత ఇక్కడికి వచ్చి రికార్డింగ్లు చేసి ఇది ప్రైవేట్ రిసార్ట్. కేవలం మా కార్యకర్తలే కాదు, వేరియస్ టూరిజం కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఒక్క రూమే తీసుకున్నాం, ఇక్కడ ఓన్లీ భోజనాలు పెట్టుకున్నాం రిసార్ట్ లో. ఆ భోజనాలకు కూడా వాళ్ళు ఏమి ఇప్పుడు వరకు నేనేమి నామినేషన్లు ఎవరు వేయలే. పార్టీ కార్యక్రమాలు చేసుకునే అధికారం అందరికీ ఉంది. అండ్ అది ప్రొసీజర్ని ఎవరు కూడా గైడ్ లైన్స్ మేము ఫ్లాంట్ చేయట్లేదు. అయినా కూడా బెదిరించడానికి ట్రై చేసి కార్యకర్తల్ని ఇప్పుడు కూడా ఇంకా దుర్మార్గపు అరాచక పాలన ఆపట్లేదు. దీని మీద తీవ్రంగా కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ చూడాలంటే ఈరోజు చూస్తుంటే మనం చూస్తున్నాం ఇక్కడ మారేడుమిల్లిలో చాలా మంది నాన్ ట్రైబల్స్ ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు. గిరిజనులకు అందవలసిన ఏ బెనిఫిట్ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది అసలు అందకపోవడం ఈరోజు చాలా శోచనీయకరం. ఒక్కళ్ళకు కూడా ఇల్లు రాలేదని చెప్పడం జరుగుతుంది. నా మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు సాకారం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కళ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి ఆఖరి బొట్టు కూడా ప్రజలకు చేర్చడానికి నేను వారధిగా వ్యవహరిస్తానని చెప్పడం జరిగింది. అలాగే మనం చూస్తుంటే ఇక్కడ పిహెచ్సిలో మెడికల్ సెంటర్లో మందులు లేని పరిస్థితి చూస్తున్నాము. అండ్ విద్య చాలా ఈరోజు స్కూల్స్ మూసివేయడం వల్ల చాలా మంది పిల్లలకి విద్య డినై అయిన పరిస్థితి చూస్తున్నాం మనం. కాబట్టి విద్య వైద్యం విషయంలో కూడా నా మేనిఫెస్టో పర్టికులర్లీ ఏంటంటే గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతాలకు కూడా విద్య 100% విద్యా సదుపాయాలు అందాలి. ఏకలవ్య స్కూల్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడున్న స్కూల్స్ లో కూడా కంప్లీట్ సర్వశిక్ష అభియాన్ ద్వారా అయితేనే నిధులు కేటాయించడం ద్వారా అయితేనే సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ద్వారా మనం అది అచీవ్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను. రెండోది వైద్యం, ప్రతి 2 కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలని నరేంద్ర మోడీ గారి కళ. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పట్టించుకోకుండా వైద్యం అన్నది ఈ రోజు అందని పరిస్థితి మనం చూస్తున్నాము. ఉన్నా సరే డాక్టర్లు లేకపోవడం, లేకపోతే అసలు మందులే లేకపోవడం, అసలు నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే సౌకర్యాలు కల్పిస్తుందో దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా ఆ నిధులు కూడా మళ్లించి ఈ రోజు ఒక దుర్మార్గపు పాలన ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికీ డోలమూతలు తప్పట్లేదు. నిన్ననే అనంతగిరిలో ఒక బిడ్డను భుజం మీద వేసుకుని డోలో మొత్తం చేసి తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాము, చనిపోయిన బిడ్డని. సో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు చావులు కూడా, గిరిజనులు చావులు కూడా ఈ ప్రభుత్వాన్ని కదిలించలేకపోతున్నాయి. ఎలాగ ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ప్రజలు ఎలాగ గద్దెదించడానికి రెడీ అయ్యారు ఈ దుష్ట ప్రభుత్వాన్ని ఇంటికి సాగరంపడానికి. సో ఇది 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో మన రాష్ట్రంలో పర్టికులర్లీ అరకు ప్రాంతంలో ఏదైతే షెడ్యూల్ 5 ఏరియాగా అరకు ప్రాంతం ఉందో అక్కడికి ప్రతి రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏదైతే వస్తుందో అది ఇక్కడ చేర్చడానికి నేను 100 క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే పవిత్ర రంజాన్ మాసమని రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం సోదరులు నెల రోజుల పాటు చేసే నమాజు, కఠోర ఉపవాసం వల్ల మరింత శక్తి, నిగ్రహం ఏర్పడుతుందని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా సాంబమూర్తి నగర్ హబీబియా మసీద్ కమిటీ వారు నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆదివారం వనం
వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమం మస్జిద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు జిలానీ షరీఫ్, మైనార్టీ నాయకులు ఎంఏ తాజుద్దీన్, ఎస్కే బాబులు, ఎస్కే రహీం, అష్రఫ్ అలీ, ఎండి ఖాన్, ఎండి అన్సర్, ఎంఏ సయ్యద్, మొహిద్దీన్, కస్మూర్, అన్వర్, సిరాజుద్దీన్, ఎండి గౌజ్, జహరుల్లా ఖాన్, జారు, కరీముల్లా, అర్బన్ బాషా, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అనకాపల్లి నెహ్రూ చౌక్లో వారాహి విజయబేరి యాత్ర సభలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుగా డైట్ కాలేజ్ జంక్షన్ నుండి రింగ్ రోడ్ జంక్షన్, పెరుగు బజార్ జంక్షన్ భారీ జనసంద్రం మధ్య ర్యాలీగా బయలుదేరి నెహ్రూ చౌక్ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ గా చేసిన వైసీపీని ఈడ్చి పారేద్దామని అన్నారు. మనం అధికారంలో రాగానే మొట్టమొదటిగా అనకాపల్లి నూకాలమ్మ తల్లి పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుందామని అన్నారు. చెరుకు విస్తృతంగా పండే అనకాపల్లి ప్రాంతంలో ఇంధనాల పరిశ్రమ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. డంపింగ్ యార్డు తరలిస్తామని అన్నారు. తుమ్మపాలెం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లి బెల్లానికి పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. అనకాపల్లి జనసేన టీడీపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణను, అనకాపల్లి బీజేపీ టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో కొనతాల రామకృష్ణ, సీఎం రమేష్, పీలా గోవింద్, సత్యనారాయణ, బుద్ధ, నాగ జగదీష్, భారపూడి పరమేశ్వరరావు మరియు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ పరిధిలో వివిధ వార్డుల నందు శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. గురువారం ఉదయం జరిగిన ఈ పర్యటనలో భాగంగా సుజాత నగర్, గిరిప్రసాద్ నగర్, కార్మిక నగర్ పరిసర ప్రాంతాల్లో పలువురు కాలనీ వాసుల్ని కలిసి స్థానికంగా ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. దాదాపు గత ఎన్నికల్లో తాము ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చామని, అక్కడక్కడ కొన్ని చోట్ల మిగిలిన సమస్యల్ని రానున్న కాలంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవుడు, స్థానిక వైసీపీ నాయకులు మెంటు మహేష్, రాంబాబు, స్వామి, సన్నీ బాబు తదితరులు పాల్గొన్నారు. మనం ఈ ప్రభుత్వంలో మనం చేస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా మనం చూసుకుంటే కేవలం ఈ సుజాత నగర్ ఏదైతే మన ఈ పార్ట్ ఉందో ఈ పార్ట్లోనే సుమారుగా 30 కోట్ల రూపాయలతో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. అయితే అన్నీ కూడా ఏ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాల్లోనే అన్నీ పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేయలేదు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు, అన్ని కాలువలు, అన్నీ కూడా ఒకే 5 సంవత్సరాల్లో అయిపోతే నెక్స్ట్ ప్రభుత్వంతో పనే ఉండదు. కానీ ఉన్నటువంటి బడ్జెట్ని యూజ్ చేసుకొని ఎంత మేరకు మన ప్రాంతాన్ని డెవలప్ చేయగలమో అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసరికి, మనం ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చేసరికి అనేక సందర్భాల్లో ఈ గిరిప్రసాద్ నగర్కి మన సొంత ప్రాంతంలాగే మనం భావించాం. ఏదైతే ఇక్కడ ఆ రోజు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి హాస్పిటల్ కట్టేయాలి, ఈ ప్లేస్ అంతా కూడా అని చెప్పి మార్కింగ్స్ కూడా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఈ స్థలం ఈ గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడాలి, వీళ్ళకి అందుబాటులో ఉండాలి, ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా దేనికైనా ఇది ఉండాలని చెప్పి ఆ రోజు కూడా యూపీహెచ్సిని కూడా ఇక్కడ నుంచి మార్చడం కూడా జరిగింది. అదే కాకుండా ఏదైతే ఇంకా ప్రధానంగా స్కూల్ కూడా ఇక్కడ అద్భుతంగా స్కూల్ కూడా నాడు నేడు ద్వారా సుమారుగా 80 లక్షల రూపాయలతో స్కూల్ని కూడా అభివృద్ధి చేస్తున్నాము. అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఏదైతే ఇది మొట్టమొదటి వచ్చినటువంటి కాలనీ ఈ ప్రాంతానికి, ఈ ప్రజలందరూ కూడా ఇప్పటి నుంచి ఇక్కడ ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్, మౌలిక సదుపాయాలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేయాలి అని చెప్పి
వాళ్ళు గతంలో కూడా కోరడం జరిగినప్పటికీ కూడా మరి ఏదైతే కొన్ని ఫండ్స్ పెట్టినా ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం వెనక్కి వెళ్ళడం జరిగింది. ఒకటైతే మాటిస్తున్నాను, ఏ రకంగా అయితే మీరు అడగకుండానే అన్ని సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటికి వచ్చి మీకు అందుతున్నాయో, పెన్షన్ల దగ్గర నుంచి, రేషన్ దగ్గర నుంచి, అది మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ గెలిచిన తర్వాత మీకు మళ్ళీ మీతో అడిగించుకునేటువంటి పని లేకుండా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా అన్ని కూడా పూర్తి చేసి మళ్ళీ వాళ్ళందరి ముందుకి ధైర్యంగా వస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొనేటువంటి బుధవారం రాత్రి నిలవంక దర్శనంతో ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్ ముగిసింది. నెల రోజుల ఉపవాసాల అనంతరం కొత్తపేట నియోజకవర్గంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను గురువారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ మాసం ముగింపు సందర్భంగా అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని కొత్తపేట, కమ్మిరెడ్డిపాలెంలోని జామియా మసీద్, మార్కెట్ వీధి, పలువెల వానపల్లి, రావులపాలెం, ఈతకోట, గోపాలపురం, అలమూరు, ఆత్రియ తదితర మసీదుల్లో మత గురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన చేపట్టారు. يريد الله بكم اليسر ولا يريد بكم العسر ولتكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون. بارك الله لنا ولكم في القرآن العظيم ونفعنا وإياكم بالآيات والذكر الحكيم. إنه تعالى جواد كريم ملك رؤوف رحيم ورب حليم. الله بأصحابه لا تتقوا ورب بعدين ومن أحبهم برب أحبهم ومن أبغضهم ببغضه أبغضهم وخير القرون قرني ثم الذين يلونهم ثم الذين يلونهم. اللهم أعز الإسلام والمسلمين بالإمام الأعلى ذي القوة القاهرة والسلطة الظاهرة على الكفرة الباغية وغفرهم. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు. విశాఖ జిల్లా 96వ వార్డు పెందుర్తి ప్రధాన కూడల్లో మసీద్ ముస్తఫా మసీద్ నందు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరుడు. అనకపల్లి జీవీఎంసీ 80వ వార్డులో పార్టీ శ్రేణులతో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. గౌరపాలెంలో చిన్నరామస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఓట్ల ప్రచారంలో చేపట్టిన భరత్ కుమార్. పూలే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన కాకినాడ ఎంపీ వంగ. పీఠాపురం వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన గీతా విశ్వన్న. ఎంపీగా నెగ్గిన వెంటనే గిరిజన యువత గ్రామాన్ని వదిలి వలసలు వెళ్లకుండా చూస్తామని హామీనిచ్చిన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి. రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిర్యాల శిరీషతో కలిసి మారేడుమిల్లిలో మీడియాతో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన గీత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.